మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈఎంఐల ట్రెండ్ నడుస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ ఉంటుంది కదా. ఈఎంఐలు ఇదివరకు కూడా ఉండేయేమో కానీ మరీ ఇంతలా ఉండేవి కాదేమో అనిపిస్తుంది రమగారు నాకు. మనం ఏ వస్తువు కొనుక్కోవాలన్నా మనం అడగక్కర్లా, షాపులు వాళ్ళే లేకపోతే బ్యాంకర్సే ఎన్ని ఫోన్స్ అంటే చావగొట్టి చెవులు మూసేస్తున్నారు. ఈ వస్తువు తీసుకోండి, 0% ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్టే లేదు, ముందు ఒక 2 ఈఎంఐస్ కట్టక్కర్, ఇట్లా డిఫరెంట్ ఆఫర్స్లో ప్రతి వస్తువు మనకి ఈఎంఐలో దొరికేస్తుంది. ఈజీగా వచ్చేటప్పుడు ఎవరైనా టెంప్ట్ అవుతారు, మనకు అవసరం ఉన్నా లేకపోయినా టెంప్ట్ అయి కొనేసుకుంటున్నాం. కానీ పరిస్థితులు తారుమారైతే ఏంటి అనేది మాత్రం ఆలోచించలేకపోతున్నాం కదా రమ్మగారు. నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. అందరూ కాకపోవచ్చు, ముఖ్యంగా యువత కానీ లేకపోతే కొంతమంది టెంప్ట్ అయ్యే ఆలోచనలు ఉన్న వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా ఈఎంఐయే కదని కొనేసుకోవటం, లేదు ఆ జాబ్ పోవటము లేకపోతే ఆ బిజినెస్లో నష్టం వచ్చింది అనుకున్నప్పుడు ఏంటి, ఎట్లా కడతారు, దీన్ని ఎలా ఆలోచించుకోవాలి? ఈజీ బ్యాంకింగ్ మెథడ్స్ అవి చాలా వచ్చేసినాయి కదా జయ. ఇప్పుడు మామూలుగా కూడా మనకి రోజు ప్రతి ఆల్టర్నేట్ డే ఫోన్ వస్తుంది, మీకు టాపప్ లోన్ వస్తుంది, మీ కార్ మీద ఇంకొక పెద్ద కార్ లోన్ వస్తుంది, అదేదో వస్తుంది, నువ్వు కడుతూ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు. అవును, ఒకటి అదొక బాధ. మరి నాకొద్దు ఎవ్రీడే చెప్పినా సరే, ఎందుకమ్మా వద్దని చెప్పాం కదా మళ్ళీ ఎందుకు చేస్తారు అంటే, మొన్న చేసింది నేను కాదు మేడం అంటుంది. ఈ 3 కాకపోతే 3-4 ఆడగొంతులు ఇవి కాకపోతే ఆ మెషిన్కి తగిలించేస్తారు. అది చెప్పేస్తూ ఉంటుంది మనకి మెషిన్. మళ్ళీ నువ్వు తీసుకోలేదు అంటే ఇక నీకు చేస్తూ ఉంటుంది. టాపప్ లోన్లు ఇస్తారు. తర్వాత ఏమో ఇంకోటి ఏంటి, ఏమి 0 ఇంట్రెస్ట్ తోటి 10 లక్షలు ఇచ్చేస్తాం, 5 లక్షలు ఇచ్చేస్తాం. క్రెడిట్ కార్డులు, డెబిట్ అయితే మందే కదా, క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంది మీకు, అదేదో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు వెళ్తారు, వాళ్ళది అమ్మించుకోవటమే వాళ్ళ మెథడ్. నువ్వు కొనుక్కునేవాడివి నీకు ఎంత కావాలి ఎంత వద్దు అనేది పూర్తిగా కన్స్యూమర్ తాలూకు ఆలోచనలోనే ఉంటుంది ఇది. కాకపోతే ఏంటంటే జీవితం ఎప్పుడు మహత్వాకాంక్షల మీద ఆధారపడి ఉంటుంది జయ. దేని మీద రమగారు? మహత్వాకాంక్ష. ఇప్పుడు నేను 5-4 వేలు పెట్టి చీరలు కొనుక్కోగలను, నాకు 10,000 రూపాయల చీర నచ్చుతుంది. ఈ నేను అనేది ఒక ఎంటిటీ. ఎవరైనా సరే మనం కొనగలిగేది మన చేతిలో ఉండే డబ్బుల కంటే పెద్ద దాని మీద మనకి ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. మనసు అటు వెళ్తుందంటారా? అందరికీ చాలా కామన్ విషయం. అత్యంత సహజమైనది, మానవ సహజ లక్షణం. చేతిలోకి అందేది కంటే చిటారు కొమ్మ మీద ఉన్న పండు మీదకి కన్ను వెళ్తూ ఉంటుంది, అది పట్టుకోలేము. అది పట్టుకునే అవకాశం లభిస్తుందంటే దీన్ని వదిలేసి దాన్ని పట్టుకోవాలనిపిస్తుంది. మనుషుల తత్వాలు అవి. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు 10,000 రూపాయల వస్తువు ఉంది, నువ్వు 3,000 ఉన్నాయి, 3,500 చీరలే చూస్తున్నావు నువ్వు. మేడం తీసుకోండి 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాం అంటే, ఈ 3,500 ఇవాళ కట్టేస్తే రేపో నెల వచ్చే నెల ఆ పై నెల కడితే సరిపోతుంది. అవును కదా, ఇలా దిగేస్తారు. కరెక్ట్ అమ్మగారు. ఇది ఎప్పటికీ ఇదే 3,500 3 సార్లు కడితే నాకు 3 చీరలు వస్తాయి అనిపించదు. ఆ పెద్ద వస్తువు వచ్చేస్తుంది అనిపిస్తుంది. అలా మనం బట్టలు కొంటాం, బట్టలు ఇన్స్టాల్మెంట్లో కొంటాం అనేది కొన్ని దశాబ్దాల నుంచి ఉంది. ఇన్స్టాల్మెంట్ మీద బట్టలు కొనుక్కోవటం, ఇన్స్టాల్మెంట్ మీద స్టీల్ సామాన్లు, ఇన్స్టాల్మెంట్ల మీద ఇవి బళ్ళు, వెహికల్స్. క్రమంగా ఇన్స్టాల్మెంట్ అనేది పాత రోజుల్లో టౌన్లలో చెప్పుకునే మాట అయితే ఈఎంఐ అనేది ఇప్పుడు లేటెస్ట్ బ్యాంక్ మాట. అవును, తీసుకోవచ్చు. చిన్న వస్తువులు మనం అమెజాన్ లాంటి వాటిలలో ఏదైనా ఒక వస్తువు చూసినా, వాషింగ్ మెషిన్ చూసాను నేను, ఈజీ ఈఎంఐ అని రాసి పెట్టాడు కింద, దానికి టెంప్ట్ అయితే తీసుకుంటాం. అంతే, మనం కట్టగలిగితే ఓకే. మన దగ్గర కొంతే అమౌంట్ ఉండి మన కెపాసిటీ ఇంతే అయినప్పుడు పెద్ద వస్తువుకి ఇలా చెయ్యొచ్చు అని మనం టెంప్ట్ అవుతాం. మన తాలూకు ఆ టెంప్టేషనే వాళ్ళ బిజినెస్ రహస్యం. మనకి వెనకాల చూసుకుంటామా చూసుకోమా అంటే మనకు తెలియదు. ఇప్పుడు అంతా ప్రైవేటైజేషనే, అందరివి ప్రైవేటు ఉద్యోగాలే. ఏ ఉద్యోగం, ఎంత పెద్ద ఉద్యోగం, సంవత్సరానికి 50 లక్షలు 70 లక్షలు ప్యాకేజ్ ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోదన్న గ్యారంటీ లేదు. అంతే, ఏది శాశ్వతం కాదు. గవర్నమెంట్ సెక్టార్లో ఉండే వాళ్ళైతే దాంట్లో, పబ్లిక్ సెక్టార్లో ఉంటే పర్వాలేదు, ఏ సస్పెన్షన్లో ఏమైనా వచ్చినా జీతాలకు అంత పెద్ద ఇబ్బంది ఉండదు అలాంటి సమస్యలు వచ్చినప్పటికీ. కానీ ప్రైవేటు ఉద్యోగాలలో ఎంత పెద్ద ఉద్యోగమైనా ఏదో ఒక సమస్య వస్తుంది. బిజినెస్లో కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఈఎంఐలు అవి ఎవరు పెట్టుకుంటారు? కోట్ల కొద్దీ వచ్చేవాడు పెట్టుకోడు కదా. వేలల్లో మిడిల్ క్లాస్ వాళ్ళే ఈఎంఐ వ్యవహారానికి వెళ్తారు. ఈఎంఐలో ఫోన్లు కొనేసుకుంటారు పిల్లలు. అబ్బో ఇప్పుడు నేను మామూలుగా ఆఫీస్కి వస్తాను, నా ఫోన్ మార్చాం, ఆ ఫోన్ చూడంగానే ఎంత యాక్టివ్గా, దాని పేరు నాకే తెలియదు, కొనుక్కున్నాం కానీ పేరు తెలియదు నాకేం వివరాలు, పడేసుకుంటున్నా అంతే. టకా దాని గురించి చెప్పేసారి ఇప్పుడు అది కొనేసుకోవాలి.
1,00,000 రూపాయల ఫోన్లు కొనుక్కుంటున్నారు చిన్న ఎంప్లాయీస్, నెలకి 25-30 వచ్చేవాళ్ళు. అవును. 25-30 రూపాయల సంపాదన ఉన్నవాడికి 1,00,000 రూపీస్ ఫోను, అది అన్నం పెడుతుందా, నీళ్ళు ఇస్తుందా, ఏం చేస్తుంది చెప్పు? దాంట్లో ఉన్న అన్ని రకాల ఫీచర్స్ కోసం ఆసక్తి, దీనివల్ల మనకు వచ్చేటువంటి ప్రెస్టేజ్ గొప్ప, వాటికి పడిపోతాం, శక్తికి మించే చేస్తాం. మరి ఇది ఈ బిజినెస్ ఇట్లాగే కదా నడిచేది. ఎప్పుడు ఆలోచించుకోవాలి, మన వల్ల ఇంత అవుతుందా, మనం చేయగలమా. అక్కడి నుంచి ఇవన్నీ ఇలా ఉంటాయా, ఈ అద్భుతమైన ఫోన్లు చూస్తుంటారు. ఈ ఫోన్లు పోతాయి కొంతమందివి, వెంటనే సిమ్ కార్డులు తీసి పారేసి దొరికిన వాడెవడో వాడు తక్కువలో అమ్మేస్తాడు. దాన్ని చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, చిన్న రోజుగారుగా ఉండేవాళ్ళు, ఏ రోజు సంపాదన ఆ రోజు ఉండేవాళ్ళు కొనేసుకుంటారు. వాడు కూడా ఈ ఫీచర్లన్నిటికీ అటాచ్ అవుతాడు. ఇక వాడి నెక్స్ట్ కళ ఏంటి, ఇలాంటిది మంచి కొత్త ఫోన్ కొనుక్కోవటం. అంతే. ఇప్పుడు దొంగ ఫోన్ ఉంది, దొంగ ఫోన్లు అమ్మకాలు అవుతాయి తెలుసా నీకు? అవును. ఈ ఫోన్ దొరికాక దీని పై వెర్షన్ కొనుక్కోవాలి, దానికోసం డబ్బులు కూడబెట్టడం, దానికోసం ఈఎంఐలకి 10,000 ముందు కట్టేస్తే తర్వాత నెల నెలా కట్టచ్చు. అంతేగా. క్రెడిట్ కార్డు దొరికిందా, అవకాశం వచ్చిందా, ఫ్రెండ్స్ ఎవరిదైనా క్రెడిట్ కార్డుల మీద కూడా కొనుక్కుంటున్నారు చేయ. అవును. ఏ ఫ్రెండ్తో ఒకటి కార్డు కొనుక్కోవటం, కార్డు మీద కొనేసుకోవటం, ఆ వాడికి వీడు కడతాడు డబ్బులు. ఇంట్రెస్ట్ అంటే డేట్ అయిపోతే ఇంట్రెస్ట్ పడుతుంది కదా రమ్మగారు, లేట్ అయితే పడుతుంది, అయినా కూడా వెనకాడట్లేదు. ప్రధానమైంది అసలు మనకేం కావాలి అనేది ఆలోచించడం మానేసాం మనమే. మానేసి ఏది దొరుకుతుందా అని చూసే పరిస్థితిలోకి ఈరోజు వచ్చాం. యువత ఇలాంటి వాటికి పడితే మీకు రకరకాల లోన్లు ఇస్తామని అదని ఇదని, ఇవాళ మనకు ఏదో అర్జెంట్ చేసేయాలనిపించేస్తుంది, వాడు ఎవడో డబ్బు ఇస్తామంటాడు, ఇస్తాడు, నువ్వు కట్టలేకపోతే వాడిని నేను చేయబోతాడు. అంతేగా. ఈ మైక్రోవేవ్ లోన్లు ఇచ్చేవాళ్ళు, వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం, కాల్ మనీస్ అవన్నీ ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. అవును రమ్మగారు. ఆడపిల్లలు వీటిలలోకి దిగిపోతున్నారు. కొనేసుకోవాలి ఆ వస్తువు, లేకపోతే కుదరదు. నా దగ్గర లేదనుకుంటే ఏమైపోతుందో మనకు అర్థం కాదు. టెంప్ట్ అయిపోతున్నారండి. ఇలాంటి వాటికి టెంప్ట్ అయితే మీరు భవిష్యత్తుని వాడెవడి చేతిలోనో పెట్టేసినట్టు. మీరు ఒక స్మార్ట్ ఫోన్ కోసమో, ఒక వస్తువు కోసమో ఏదైనా ఒకటి తీసుకున్నారంటే దానికోసం పని చేయాలి. మనకు నచ్చిన మనం చేసే చోట నచ్చకపోయినా పడి ఉండాలి. మరి అక్కడ అవతల డబ్బులు కట్టాలి కదా, నెల తిరిగేసరికి ఈఎంఐలు వచ్చేస్తాయి. అందుకని ఒకవేళ జాబ్లో ఏదైనా ఇబ్బంది అయినా ఒక నెల గ్యాప్ తీసుకునే వీలు ఉండదు మీకు. అందుకని శక్తికి మించిన ఈఎంఐలు పెట్టుకోవద్దు. పెద్దవాళ్ళు కనుక దీన్ని గమనిస్తే పిల్లల్ని వద్దని చెప్పండి. ఫ్రెండ్స్ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇలా డిస్కషన్స్ వస్తాయి గ్యారంటీ. అవును, వాళ్ళ మధ్య ఖచ్చితంగా కొంచెం డిస్కరేజ్ చేయాలి. కానీ తీసుకో ఏం కాదు, ఈఎంఐ కదా ఈజీగా కట్టచ్చు, నెలకు 6,000, నెలకు 5,000, నీకు 25,000 వస్తుంది, 6,000 కట్టడం ఎంతసేపు, లాంటివి చెప్పద్దు. ఓకే, ఆలోచించుకునే దిగండి. దాని బదులు మీరు ఏం చేయొచ్చు, ఏదైనా పొందలుచుకున్నారు, నెల నెలా కొంచెం పొదుపు చేయండి. డబ్బులు పూలైనప్పుడు ఒక 2 నెలల ఈఎంఐ కట్టేలాగా తీసుకోండి. సంవత్సరం ఈఎంఐలు పెట్టుకుంటే ఈ మధ్యలో నందో రాజా భవిష్యత్తు. అవును, ఏమైపోతుందో అంత ప్రమాదాల్లోకి దిగద్దు. ఈ రోజున మనకున్న అతిపెద్ద ప్రెషర్స్లో మనీ ప్రెషర్ చాలా పెద్దది. అవును రమ్మగారు. అందులో ఈఎంఐల ప్రెషర్ ఇంకా పెద్దది. బ్యాంక్ లోన్లు అవి భలే బాధిస్తాయి చేయ, చాలా ఇబ్బంది పడతాయి. మీకు ఎక్కువ సంపాదన లేనప్పుడు ఇలాంటి వాటికి దిక్కండా ఉండటం మంచిది. తప్పకుండా రమ్మగారు. ఇది అన్నట్లుగా కొంచెం పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పగలగాలి. పిల్లలు ముఖ్యంగా పెద్దవాళ్ళు పిల్లలు అవును, పిల్లలు చెప్పుకొని కొంచెం డిస్కషన్లో కనుక మాట్లాడుకుంటే, వాళ్ళే అనుకుంటే ఆ పాయింట్స్ కనుక మాట్లాడుకుంటే కొంచెం ఆలోచిస్తారేమో కదా. ఆలోచిస్తారు, కొంచెం వెనక్కుంటారు కాస్త. మిగిలిన వాళ్ళు ఎవరైనా చెప్తే మామూలుగా ఇలా డిస్కరేజ్ చెయ్యరు ఎంకరేజ్ చేస్తారు. తీసేసుకో, ఏం పర్లేదు, దూకే దూకేసాక దూకేది నువ్వు, పక్కన నుంచిన వాడు గట్టు మీదే ఉంటాడు. అదే కదా, కరెక్ట్ అండి. పక్కన ఉండేవాడు వాడు గట్టు మీదే ఉంటాడు కదా, నేను తోసేసి వాడు గట్టు మీద ఉంచుంటాడు, వాడికి చెయ్యడు కదా రేపు. నువ్వే కాబట్టి చేయాల్సింది. మీరు ఏదైనా పెద్దది కొనుక్కోదలిస్తే కనీసం అందులో 50% కంటే ఎక్కువ మీ దగ్గర ఉండాలి. అంతే. 3,500, 10,000 కాదు, 6,000, 10,000కి దిగచ్చు. అట్లా 10,000 వస్తువు కొనేటప్పుడు కనీసం 6,000 మన దగ్గర ఉండాలి. మంచి ఐడియా రమ్మగారు. ఇలా ఆలోచించండి. ఏదైనా సరే, ఇళ్ల లోన్లు, ₹1,00,00,000 ఇంటి లోన్లు కూడా పెట్టేస్తారు చేయ, పెద్ద ఉద్యోగం ఉందని. తర్వాత ఏదో ప్రాబ్లం అవుతుంది. ఇంటి లోన్ అయినా సరే మీ దగ్గర 60% కనీసం ఉండాలి. అంతే. తర్వాత మిగిలిన 40 మీరు చేయగలుగుతారు. ఆలోచించండి, అవునో కాదో. డెఫినెట్గా. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.